సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సార్ ఫస్ట్ రఘురామకృష్ణరాజు గారి టాపిక్ గురించి మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన డైరెక్ట్గా బహిరంగంగా చెప్పుకుంటూ వచ్చారు. దాదాపు ఏదైతే వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన టీడీపీ కంటే కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన వచ్చి బయటకు మాట్లాడినంత వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడలేరు, ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా దూషించి వస్తారు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. నాకు టికెట్ ఇప్పించడంలో కానివ్వండి, టీడీపీకి సంబంధించో బీజేపీకి సంబంధించో ఎక్కడో దాని నుంచి నాకు ఆ అష్యూరెన్స్ రావాలి కదా, అది రాకపోవడానికి కారణం వాళ్ళే అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో దానికి ఏం చెప్తారు ఆన్సర్? అంటే అశోక్ గారు బేసిక్గా రఘురామకృష్ణరాజు గారిది ఆయన స్వయంకృత అపరాధం. పార్టీలు ఎవరినైతే ప్రోత్సహించకూడదో అలాంటి వ్యక్తిని ప్రోత్సహించిన దానికి వచ్చినటువంటి ఫలితం 2-3 మీడియా ఛానల్ యొక్క పరిధి దాటి వ్యవహరించిన తీరుతో వచ్చిన ఫలితం తప్ప రఘురామకృష్ణరాజు అసలు టాపికే కాదు. ఏదైనా ఒక పార్టీలో తమ పార్టీ నేను మా పార్టీలో పనిచేశాను, నాకు నా పార్టీ ఇవ్వాలని చెప్పి పార్టీని అడిగినోని మన ప్రపంచంలో చూసినాం. అసలు ప్రపంచంలో ఏడలేనట్టుగా 7వ వంతో 8వ వంతు అయినట్టు ఏ పార్టీలో లేనోడు అన్ని పార్టీలు డిమాండ్ చేస్తాడు, నాకెందుకు ఇరు నాకెందుకు ఇరని. అసలు ఎవరిచ్చారు ఈయనకి ఆ రైతు? ఇతర పార్టీల్ని నువ్వు ఆ పార్టీలో చేరేంత వరకు అది వేరే పార్టీ. ఇతర పార్టీల్ని ఇంక్లూడింగ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు నీ దృష్టిలో నీ పార్టీ కాదు. పైపెచ్చు దీనికి సాక్ష్యం మీరు నేను కాదు, ఆ గొప్ప ఛానల్సే. ప్రతిరోజు ఆ మీడియా ఛానల్ ఆయన కూర్చోబెట్టి ఏం మాట్లాడారు? ఇప్పుడు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు మాట్లాడతాడు. రోజు అదే కదా డిబేట్లు. మళ్ళీ వైసీపీని అడగాలి, ఆయన పోయి సీట్ నాకు ఎందుకు లేదని. ఇంత కష్టపడతాను కదా రోజు టీవీలో కూర్చొని నాకెందుకు సీట్ ఇరని ఆయన అడగాలి పోయి. అయితే ఆ ఛానల్ని అడగాలి, మీరు రోజు నన్ను వైసీపీ అనేసి ఆ ఛానల్ కన్నా జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటున్నారు, మీరు వైసీపీ అని చెప్పి రోజు చెప్పిన వ్యక్తిని ఏరే పార్టీలో సీట్ ఇవ్వమని చెప్పడానికి నైతికత అడ్డు రావట్లేదా? కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఇతర పార్టీల సీట్లు అడిగే అర్హత లేదు, మొదటి అంశం. రెండో అంశం, నేను అనుకుంటుంది వ్యూహాత్మకంగా ఈ 3 పార్టీలే అతన్ని పక్కన పెట్టారని నేను అనుకుంటున్నాను. వ్యూహాత్మకంగా ఇన్ని రోజులు వాడుకున్నారు, ఆయన ఉపయోగించుకున్నాడు వాళ్ళని. వ్యూహాత్మకం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, ఇప్పుడు అంటే ఈయనకి సీట్ ఇవ్వకపోవడానికి కారకులు ఎవరెవరి మీద నెట్టేయాలి, బీజేపీ మీద నెట్టేయాలని ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్టున్నారు. ఎందుకు అంటున్నానంటే, మీ గమనంలో పెట్టుకుంటే ఈరోజు నర్సాపురం సీటు రఘురామకృష్ణరాజుకి ఇవ్వాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఎందుకు ఆ సీటు కేటాయించింది? మీరే పెట్టుకోవచ్చు కదా. బీజేపీకి 6 సీట్లు దాన్ని డిలేట్ చేసినచ్చు కదా. నాకు ఇక్కడ రఘురామకృష్ణరాజు అనే మహానుభావుడు ఉన్నాడు, ఆయన 4.5 ఏళ్ళుగా జగన్ కి వ్యతిరేకంగా పోరాడినాడు, ఆయన గొప్ప యోధుడు, కాబట్టి మా పార్టీ ఇది మేమే పెట్టుకోదలుచుకున్నాం, రఘురామకృష్ణరాజుకి ఇస్తాము అని ఎందుకు అడగలేదు? అడిగేది ఎందుకు? వాళ్ళు అడుగుంటే బీజేపీ ఉద్దేశింటారు. పైపించి మీరు గమనంలో పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీ తన ఆప్షన్ నరసాపురం లేదు ప్రారంభం నుంచి, విశాఖపట్నం ఉంది. మరి విశాఖపట్నం వాళ్ళకి ఇచ్చేసి నరసాపురం తెలుగుదేశం పెట్టుకోవచ్చు. లేదా జనసేన ఉంది, జనసేన కాకినాడ బదులు నరసాపురం తీసుకుండొచ్చుగా, నరసాపురం తీసుకొని ఆయనకి ఇచ్చినచ్చు కదా. లేదా ముగ్గురు 100 సార్లు కూర్చున్నారు కదా, అరే ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, ఆయనకి సీట్ ఇవ్వాలి, కాబట్టి 24 పంచుకుందాం, 21 3 పార్టీలు కలిసి ఆయనే పెడదామని ఎందుకు అనుకోలేకపోయారు మీ ముగ్గురు? కాబట్టి వీళ్ళు వేసిన ప్లాన్ అంటే నరసాపురం తెలుగుదేశం తీసుకోలేదంటే, జనసేన తీసుకోలేదంటే రఘురామకృష్ణరాజు సీటు వాళ్ళ పార్టీ తరపున కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అది డైరెక్ట్ గా చెప్తే జనంలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇన్ని రోజులు ఉపయోగించుకున్నారని బీజేపీకి ఆ సీట్ ఇచ్చేసి ఎట్లా బీజేపీ సీట్ ఇవ్వదు కాబట్టి వాళ్ళని ఎత్తి నేర్చేద్దాం. అంటే సార్ ఇక్కడ పాపం బీజేపీని పొత్తులోకి తీసుకురావడానికి నేను విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈయన కూడా ఆ పాపం వాళ్ళ ఇళ్ల బయట నుంచొని వాళ్ళతో పాటు పొత్తుల కోసం వెంపర్లాడిన వ్యక్తి కదా. బీజేపీకి వెళ్తే అవకాశం ఉండేది కాదంటారా? నేనేమంటే బీజేపీ తెలుగుదేశం దగ్గరకు వచ్చిందా, తెలుగుదేశం బీజేపీ దగ్గర పోయిందా అంటే తెలుగుదేశమే బీజేపీ దగ్గరకు పోయిందనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఢిల్లీకి మీ ఇంటికి మీతో నా కోసం నేను మీ ఇంటికి వస్తాను, పదే ఢిల్లీకి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసి మరీ పోయినారు కదా. అంటే బీజేపీ దగ్గర పోయారు. ఫస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, చంద్రబాబు తెలుగుదేశాన్ని బీజేపీని కలవడానికి కోసం నేను చాలా ప్రయత్నం చేసిన, ఆ క్రమంలో డబ్బులు కూడా తిన్నాను అన్నాడు. అంటే బీజేపీకి ఇష్టాలతో సంబంధం ఒత్తిడి చేశారు. అంటే ఎవరి కోసం ఎవరు త్యాగం చేశారు? తెలుగుదేశం జనసేన కోసం. ఒకవేళ మీరు అన్నట్టు రఘురామకృష్ణరాజు గారు బీజేపీని ఒత్తిడి చేసి ఆయన ఒప్పించుంటే ఎవరి కోసం? తెలుగుదేశం జనసేన కోసం. మరి వాళ్ళిద్దరిని అడగాల ఆయన, బీజేపీని ఎట్లా అడుగుతాడు? కాబట్టి బీజేపీ వాళ్ళు నిన్ను అడగల, మరి చంద్రబాబు నాతో పొత్తు పెట్టుకోవచ్చా అని. వీళ్ళకి నీవు సహకరించావు ఢిల్లీలో, మరి ఎవరి కోసం సహకరించారు వాళ్ళని అడుగు సీటు. కాబట్టి నరసాపురం నేను ఇంతకుముందు ప్రస్తావనట్టు వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశం పెట్టుకోండాలి, లేదా జనసేన పెట్టుకోండాలి, లేదా చర్చలో భాగంగా ముగ్గురు ప్లీజ్ చేసేసి 24 పంచుకొని ఆ ఒకటి జనసేన ఆయనకి ఇచ్చుండాలి.
ఈ పని ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఆ 3 ఛానల్ చేయాలి, రోజు కూర్చొని ఉపన్యాసం చెప్పించాయి. ఇప్పుడు ఒక్క రఘురామకృష్ణరాజు గారే, ఒక్క రఘురామకృష్ణరాజు కాదు సార్, ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి కానివ్వండి, ఇక ఉత్తరాంధ్ర సంబంధించిన చాలా మంది నేతలు పాపం వాళ్ళందరూ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడి బయటకు వచ్చేసి వీళ్ళు ఏదో ఎంపీనో ఎమ్మెల్యేనో ఏదో ఒక టికెట్లు ఇస్తారు, ఇక్కడ నుంచి పోటీ చేస్తాం, గెలిచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు, అసెంబ్లీనో పార్లమెంట్లోనో ఆయన విమర్శించవచ్చు అని చెప్పేసి టార్గెటింగ్ గా బయటకు వచ్చిన వ్యక్తులకే ఈరోజు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోతే వీళ్ళంతా ఇంకెంత చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి పొత్తుల్లో కూడా ఆ జెన్యూనిటీ ఎక్కడ ఉంటుంది? అది కదా.